నమస్తే, నేను మీ తేజ కిషోర్. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఒక పొలిటికల్ మేనియా ఒకవైపు ఉంటే, సో దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే ఒక యూట్యూబర్స్ అనమాట, ఒక ఇద్దరు యూట్యూబర్స్. సో ఆల్రెడీ గతంలో జరిగిన ఇంకొక యూట్యూబర్తో గొడవ ఏంటనే దాని మీద మాట్లాడడానికి మనతో పాటు ఒక అబ్బాయి ఉన్నాడు. తను కూడా యూట్యూబర్గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. సో మన తేజ 90 ఆఫీస్కి రావడం కూడా జరిగింది ఈరోజు. సో వీళ్ళిద్దరు బైఎస్ఎన్ యాదవ్, నాన్వేషణ, వీళ్ళిద్దరూ ప్రపంచాద్రికుడు, వీళ్ళిద్దరూ అసలు గొడవ పడ్డానికి గల కారణం ఏంటి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు జాయిన్ అవుతారు ఇప్పుడు. సో ఒకసారి పిలుద్దాం అతన్ని. తమ్ముడు, అసలు చెప్పు, నీ ఉద్దేశం ఏంటో, ఏమనుకుంటున్నావు అసలు? వీళ్ళిద్దరు అంటే ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాక మన తేజ 90 ఆఫీస్కి వచ్చావా? అసలు వీళ్ళిద్దరి గురించి ఏం మాడదాం అనుకున్నావు? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏందని గొడవ అని వచ్చా. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు జరుగుతుంది సోషల్ మీడియా గొడవ అని చూసా. వీళ్ళిద్దరు పోటీగా ఎందుకు గొడవ పడుతున్నారు తెలియడం నా. ఎందుకని చూస్తే వీళ్ళిద్దరూ ఒక బైఎస్ఎన్ యాదవ్ ఏరోప్లైన్ లో బైక్ ఏమో షిప్ నుండి వచ్చింది, ఏరోప్లైన్ అతను వచ్చాడా అని అంటుండు. అతనికి వచ్చిన నష్టం ఏంటి? అతనికి ఏదో మరి యూట్యూబర్ కదా, తనకు కూడా పోటీగా ఈడు నాకులాగా వస్తున్నాడు అని భయపడుతున్నాడు. ఎవరు భయపడుతున్నారు? అన్వేష. ఎందుకు నాకు పోటీగా వస్తున్నాడు అని. వీడు ప్రపంచాత్తుడు, వీడు కూడా నాకులా చూసి తిరుగుతున్నాడు, నాకులాగా యూట్యూబర్ గా సంపాదిస్తున్నాడు డబ్బులు ఇది అని. అంటే ఇప్పుడు గతంలో తెలుగు ట్రావెలర్ రవి తెలుసా? తెలుగు ట్రావెలర్ రవితో కూడా నాన్వేషణకి గొడవ అయింది. అవును, అది కొన్ని రోజులు గడిచింది. ఇప్పుడు మనోడితో బైఎస్ఎన్ యాదవ్తో వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది. అసలు బేసిక్ కామన్ పాయింట్ ఏంటంటే నాన్వేషణతో గొడవ అవుతున్నాయి. అసలు ఎందుకు గొడవలు అవుతున్నాయి మనోడితో? అంటే బాగా తిరుగుతున్నాడు, సంపాదించేస్తున్నాడు అన్న ఉద్దేశమా, లేదంటే అబద్ధాలు చెప్తున్నాడు, ఇటువంటి ఏమైనా ఉన్నాయా? అబద్ధాలు ఏం లేదు, అతను చేసి వచ్చాడు. అది నాన్వేష ఆయనకి పోటీగా వస్తున్నాడు అని, అది పోటీగా వస్తున్నాడు, అది కాక నాకు ఎదురు వస్తున్నాడు, నాకు ఇలాగే చేస్తున్నాడు అని ఆయన ఒక కుళ్ళుతనం. అంటే ఇందాక ఒక వీడియోలో చూసాము మేము, బైఎస్ఎన్ యాదవ్ కామెంట్ చేశాడు, ఇప్పుడు నా మీద పెట్టిన ట్రోలింగ్ వల్ల, నా మీద పెట్టిన వీడియోల వల్ల ఈ 3 రోజుల్లోనే 6 లక్షలు సంపాదిస్తున్నాడు అని అన్వేషణ మీద చెప్పడం జరిగింది. అన్వేషణ మీద అంటే ఇది కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరూ కావాలనే అంటే కంటెంట్ క్రియేట్ చేయడం, ఇదంతా కంటెంట్ క్రియేట్ చేయడం అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు యూట్యూబర్లు కాబట్టి వాళ్ళకి పోటీ పెట్టుకున్నా వాళ్ళకి వస్తాయి మనీ వ్యూస్ వల్ల. అది మేడం. అంటే ఇప్పుడు ఇది ఒక పబ్లిక్ స్ట్రాటజీ. ఇది పబ్లిక్ స్టంట్ అని కాదు, వాళ్ళు సంపాదించాలని వాళ్ళ తెలివి అది. అంటే వీళ్ళిద్దరు మంచి వాళ్ళిద్దరు కలిపే చేస్తున్నారు అంటారా? కలిపే చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అంటే ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే ఇద్దరు యూట్యూబర్లే కాబట్టి పోటీ వీడియోలు చేస్తున్నారు. మధ్యలో ఈ ప్రేక్షకుల్ని కావాలని రెచ్చగొట్టి ట్రోల్స్ ఇలా చేయిస్తున్నారు. ప్రేక్షకులు అంటే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అసలు? మాదేముంది, వీళ్ళిద్దరు కావాలని చేస్తున్నారు అనిపిస్తుంది. కావాలని? అంత అవసరం ఏంటి? వాళ్ళ వ్యూస్ కోసం, వ్యూవర్షిప్ కోసం. ఓకే, ఇది నిజంగానే చెప్తున్నారా? నిజంగా. అంటే ప్రపంచాత్రికుడు దీనికి మించిన వ్యూవర్షిప్ చూసాడు, చాలా కంట్రీస్ తిరిగాడు, చాలా గొప్పగా వేరే కంట్రీల గురించి చెప్పడం కూడా చేశాడు. బయాస్ అనేది ఎప్పటి నుంచో కూడా తెలుసు, మోటో వ్లాగ్స్ చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయడం ఏంటి? అంటే ఇతనికి లాగా వస్తున్నాడు కదా, అన్వేష లాగా పోటీగా వస్తున్నాడు. ఏదో గెలుగుదాం పోటీ, ఇలా నాకులాగా ఎదురు వస్తున్నాడు, ఏదో పుల్ల పెట్టి మనం హైలైట్ అవుదాం దీని వల్ల కూడా అని కొంచెం డెవలప్ చేస్తున్నాడు. ఎవరు? అన్వేష. ఓకే. ఇప్పుడు మీరేంటి మరి గతంలో తెలుగు ట్రావెలర్ రివ్యూతో కూడా గొడవ కదా, మరి అప్పుడు వాళ్ళిద్దరికి పోటీ ఏముంది? అప్పుడు అంటే వేరు, ఇంత డెవలప్ అవ్వాలి అన్వేష. ఇప్పుడు అంటే డెవలప్ అయ్యాడు, వీడికి పోటీగా వస్తున్నాడు బైఎస్ఎన్ యాదవ్, వీళ్ళిద్దరి మధ్య గొడవ ఇది. అంటే పోటీ ఒకటేనా, లేకపోతే ఇంకా వేరే కారణాలు కావాలని ఇద్దరు మాట్లాడుకునే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు? కావాలని ఇద్దరు అనుకున్నారు, తిట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు, ప్లస్ అది మేడం. అంటే ఇప్పుడు ఇది ఒక కంటెంట్ క్రియేట్ అవుతుంది, ఇద్దరికి మంచిగా డబ్బులు వస్తాయి. అవును, ఇది ఒకటే కారణం. అవును. అంటే ఇప్పుడు కేవలం ఒక యూట్యూబ్ ఆధారంగా పెట్టుకొని ఇలా వ్లాగ్స్ చేసి, ఇలా రీల్స్ చేసి చాలా మంది ఎర్న్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. సో వీళ్ళు చేసేది కొంచెం కైండ్ డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, వ్యూస్ ఎక్కువ వస్తాయి. వీళ్ళు నెలకి ఎంత ఎక్కువ వస్తాయి, మినిమం మనీ బాగానే వస్తాయి మంత్లీ. ఎంత? మన అన్వేషణ నెలకు 30 లక్షలు సంపాదిస్తాను అన్నాడు. బైఎస్ఎన్ ఎంత సంపాదిస్తాడు?
మినిమం 10 lakhs అనుకుంటున్నాను. 10 lakhs నెలకి. ఎందుకంటే ఇప్పుడు పోటీ వచ్చాడు కానీ ఇంకా పెరిగి ఉండొచ్చు సబ్స్క్రైబర్స్, అది కాక వ్యూస్ పెరుగుతాయి. అన్వేషకి వెళ్తున్నాడు కాబట్టి ఎదురు, అది మేడం. అసలు మీరు ఏంటి ఇంత రగిలిపోయి మాట్లాడడానికి గల కారణం ఏంటి అసలు? వాళ్ళిద్దరు లేదు భయ్యా, ప్రేక్షకుల్ని రెచ్చగొట్టాలి, మనం వ్యూస్ తెచ్చుకోవాలి, మన డబ్బులు సంపాదించుకోవాలి అని వీళ్ళకి ఒకటి సాయం చేద్దాం లేదు, వాళ్ళు ఎదిగిపోవాలని చూస్తున్నారు. అది అన్వేష కూడా అంతే, నేను ఎదిగిపోతున్నా ఇంకెవడికి రాకూడదు నా ఎదురుగా అని వైఎస్ అనేది ఆపేస్తున్నాడు, తిడుతున్నాడు. వీళ్ళిద్దరూ స్క్రిప్ట్ అనుకుంటున్నారు అనిపిస్తుంది ప్రేక్షకులకు. ఇప్పుడు కాదని తెలిస్తే మీరు చెప్పేది అబద్ధం అవుతుంది. కాదని తెలిసినా మనం ఏం చేయలేం భయ్యా, వాళ్ళ పని వాళ్ళు చేస్తుండ్రు, వాళ్ళు మనల్ని రెచ్చగొడుతుండ్రు, మనం పని చేస్తున్నాం అని వాళ్ళు వ్యూస్ పెంచుకుంటున్నారు. ఇప్పుడు రెచ్చగొడితే మీరు రెచ్చిపోతారా? రెచ్చగొడుతున్నాం అంటే మేము కొద్దిగా నవ్వుకుంటున్నాం, అది కాక వీళ్ళు కామెంట్స్ పెడుతున్నాం, వీళ్ళు కొద్దిగా రీచ్ పెరుగుతుంది, వీళ్ళకే ప్లస్ అవుతుంది. ఓకే, అది మేడం. మధ్యలో మీరు ఇబ్బంది పడిపోతున్నారు అంటే వేస్ట్ అయిపోతున్నారా? వేస్ట్ టైం అంటే ఎవరు అనకూడదు కానీ అంటే ఫూల్స్ అవుతున్నారా? యా, మరి ఇప్పుడు మీరు ఏం చెప్తారు మరి వీళ్ళిద్దరికి? ఏం లేదు, వీళ్ళిద్దరు కలిసి మమ్మల్ని అనిపిస్తుంది. అంత మాట అన్ని చేయడు బ్రో. అది ఓకే, మమ్మల్ని అందరినీ అసలు సోషల్ మీడియా అందరినీ ట్రోలర్స్ అన్ని. అది ఇప్పుడు ఒకవేళ మీరు అటువంటి వ్లాగ్స్ చేస్తే మీరు ఇంకొకరు చేసినట్ట? లేదు, మేమేం కావాలని చేయం కదా, వాళ్ళంటే వ్యూస్ ఉన్నాయి, సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి అలా చేస్తున్నారు. అది మేడం. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్.